స్టాక్ మార్కెట్లో పెట్టుబడులు మరియు నష్టాలు రాకుండా ఉండాలి అంటే ఎలాంటి స్ట్రాటజీస్ని ఫాలో అవ్వాలి? ఇలాంటి ఆర్థిక అంశాలపై ట్రైనింగ్ సెషన్స్ కొరకు వెంటనే సంప్రదించండి గానుగుపాటి ట్రేడింగ్ అకాడమీ. నమస్తే, వెల్కమ్ టు సుమన్ టీవీ. నేను మీ విష్ణు. ప్రస్తుతంతో పాటు స్టాక్ మార్కెట్ అనలిస్ట్ రామచంద్ర మూర్తి గారు ఉన్నారు. వారితో మాట్లాడదాం. సార్ నమస్తే. సార్ నమస్తే విష్ణు గారు. రామచంద్రమూర్తి గారు, ఏంటి ఈ మార్కెట్ల పరిస్థితి? ఎందుకంటే బాగా వాలటాలిటీ కంటిన్యూ అవుతూనే ఉంది. ఈ బ్లడ్ బాత్లు, రకరకాల న్యూస్లు ఇన్వెస్టర్స్ని భయపెట్టేస్తున్నాయి. మరి ఎప్పటికీ ఫుల్ స్టాప్ పడే అవకాశం ఉందంటారు ఈ వాలటాలిటీ? యాక్చువల్గా విష్ణు గారు, ఇప్పుడు చాలామంది ఏమైందంటే ఈ కరోనా టైంలో అకౌంట్స్ ఓపెన్ చేశారు కాబట్టి వీళ్ళు అసలు ఈ బేర్ మార్కెట్ కానీ రివర్స్ చూడలేదు. అవునవును, అది కొంచెం మేజర్ ఇంపాక్ట్. అసలు వాళ్ళ మార్కెట్లో నేను 15 ఏళ్ళ నుంచి ఉన్నా కాబట్టి ఏదో ఒక న్యూస్తో బేరు మార్కెట్ వెళ్తూ ఉంటుంది. మార్కెట్ పైకి వెళ్ళటం, కిందకి వెళ్ళటం, ఇది కామన్ మార్కెట్ యొక్క నేచర్. అది ఇప్పుడు మనకి వర్షాకాలంలో వర్షాలు ఎలా వస్తాయో, ఎండాకాలంలో ఎండలు ఎలా వస్తాయో, ఇది ఒక సైకిల్ ఎలాగో ఇది కూడా అదే సైకిల్. అయితే ఏంటంటే మనకి చాలామంది ఈ 2 ఏళ్లలో బాగా వచ్చారు. వీళ్ళు అసలు అప్ సైడే చూశారు, ఏది కొన్నా పైకి వెళ్ళిపోతూ ఉంది కాబట్టి చాలా హ్యాపీగా ఉన్నారు. ఇప్పుడు అసలు రివర్స్ అయిపోయేపాటికి అసలు అటు ఇప్పుడు మొదలైంది. అసలు అటు ఇప్పుడైంది. రోజుకో న్యూస్ చూస్తున్నారు. సో అసలు రోజుకు ఒక న్యూస్తో గందరగోళం అయిపోయి ప్యానిక్ అయిపోయి ఏం చేయాలో అర్థం కాక ఇది అవుతున్నారు. సరే, నేను చెప్పదలుచుకున్న పాయింట్ ఏంటంటే ఈ మార్కెట్ అన్నాక ఇది ఒక పెద్ద సముద్రం లాగా మీరు భావించాలి. అయితే ఏంటంటే నేను చెప్పదలుచుకున్న మేజర్ పాయింట్ ఏంటంటే మనం ఇక్కడ ఇంపార్టెంట్, మనం ఇక్కడ ఒక 20 ఏళ్ళు ఉండేటట్టు మనం ముందు ఉంచుకోవాలి. ఇవాళ ప్రాఫిట్ వచ్చిందా లాస్ వచ్చిందా అనేది టెంపరీ. బట్ మీరు ఒక 20 ఇయర్స్ నేను ఇక్కడ ట్రేడింగ్ బిజినెస్ కానీ ఇన్వెస్ట్మెంట్ బిజినెస్ కానీ ఈ మార్కెట్లో ఒక 20 ఏళ్ళు ఉండాలి. 20 ఏళ్ళు ఉండాలి అంటే మీకు చాలా ఇంపార్టెంట్, మీ క్యాపిటల్ కాపాడుకోవాలి. సో క్యాపిటల్ అనేది చాలా ఇంపార్టెంట్. అది 10,000 నుంచి 10,000 పెట్టేవాడికి 10,000 ఇంపార్టెంటే. ₹1,00,00,000 పెట్టేవాళ్ళు ఎవరికి వాళ్ళకి ఎవరి లెవెల్లో వాళ్ళు కష్టపడి సంపాదించి పెట్టే అమౌంట్ కాబట్టి ఇవాళ ప్రాఫిట్ మీద అందరూ కూడా కాన్సన్ట్రేట్ చేస్తున్నారు. కానీ ఈ క్యాపిటల్ మీద చేయలేట్లా. సో మార్కెట్స్ అనేవి ఇంతే ఉంటాయి. ఇవాళ రష్యా అవ్వచ్చు, ఇంకోటి అవ్వచ్చు, సబ్ప్రైమ్ ఎఫెక్ట్ అవ్వచ్చు. ఇప్పుడు 2008లో సబ్ప్రైమ్, లేమన్ బ్రదర్స్ వెళ్ళిపోయింది. అలా ఏదో ఒకటి నడుస్తూనే ఉంటుంది. అప్ సైడ్కి ఒక రీజన్స్ ఉంటాయి, డౌన్ సైడ్కి రీజన్స్ ఉంటాయి. ఏది జరిగినా కానీ ఇక్కడ జరుగుతూనే ఉంటుంది, ఇంపాక్ట్ అవుతుంది. దీన్ని అయితే ఆపలేం. కాబట్టి దీన్ని ఏం చేయాలంటే మనం కొంచెం ప్రిపేర్ అయ్యి ఉండాలి. అయితే ఇప్పుడు ఈ రీసెంట్గా ఈ జరుగుతున్న మార్కెట్లో అడ్వాంటేజ్ అసలు ఏం జరుగుతుంది అనేది మనం క్లోజ్గా తీసుకుంటే మార్కెట్ని లాస్ట్ 1 మంత్ నుంచి చూసుకుంటే ఈ బ్రాడ్గా ఏం జరుగుతుందంటే ఈ ఇన్ఫ్లేషన్ పెరగకపోవటం వల్ల ఈ కమోడిటీ ప్రైసెస్ బాగా పెరిగిపోయినాయి. దానివల్ల ఏమైందంటే ఈ కాస్ట్ ఆఫ్ ప్రొడక్షన్ పెరిగింది. అది మేజర్గా ఈ ఇబ్బంది అయిపోయింది. సో ఈ ఇన్ఫ్లేషన్ పెరగడానికి ఏమైందంటే ఇప్పుడు ముందు స్టాక్ మార్కెట్ కన్నా ముందు గవర్నమెంట్కి కంట్రీలో ఉన్న ప్రజలను కాపాడుకోవటం అనేది మెయిన్ పాయింట్. కాబట్టి ఇంట్రెస్ట్ రేట్లు పెంచాల్సి వచ్చింది. ఆల్రెడీ పుండి మీద కారం చల్లినట్టు అయింది ఇక్కడ పరిస్థితి. సో ఒక పక్క ఏమో ఎఫ్ఐఎస్ మనీ తీసుకెళ్ళిపోతున్నారు, ఒక పక్క రేట్లు పెంచే వాటికి ఏమవుతుందంటే ఈ కమోడిటీస్ పెరగటం, డిమాండ్ తగ్గటం, ఇదంతా ఒక ఎకానమీ ప్రాబ్లం. కానీ మన కంట్రీకి వచ్చిన ప్రాబ్లం కాదు ఇది. ఓకే, ఇప్పుడు ఫండమెంటల్గా కంపెనీ ప్రాబ్లం. ఇప్పుడు ఇక్కడ 3 రకాల ప్రాబ్లమ్స్ ఉంటాయి సార్. ఒకటి ఎకానమీ ప్రాబ్లం, మొత్తం అసలు వరల్డ్ ఎకానమీ ప్రాబ్లం ఉంటే అదొక టైపు. 2 ఇండస్ట్రీ ప్రాబ్లం, అంటే మిగతా సెక్టర్స్ అన్నీ బాగుంటే ఓన్లీ ఒక పర్టికులర్ ఇండస్ట్రీకి ప్రాబ్లం వచ్చిందనుకోండి, అందులో ఉన్న ప్రాబ్లం అవుతుంది. 3వది ఏంటంటే కంపెనీ ప్రాబ్లం. సో అంత బాగానే ఉండి ఓన్లీ ఒక పర్టికులర్ కంపెనీకి ప్రాబ్లం వచ్చిందనుకోండి అది. ఇప్పుడు ఏంటంటే ఎకానమీ మొత్తం ప్రాబ్లం కాబట్టి మీరు పెద్దగా వర్రీ అవ్వాల్సింది ఏం లేదు. అన్నీ ఎలా తగ్గాయో మళ్ళీ అలా పెరుగుతాయి. ఇప్పుడు ఏం చేయాలంటే మీరు ఈ క్యాపిటల్ని ప్రొటెక్ట్ చేసుకోండి. మీరు క్యాపిటల్ ప్రొటెక్ట్ చేసుకోవటం తర్వాత ఏం చేయొచ్చు అంటే ఇప్పుడు మీరు అన్నట్టు టెక్నికల్గా ఏ లెవెల్ వరకు ఉంటుంది అనుకుంటే ఇప్పుడు లాస్ట్ టైము 15,700 అనేది మేజర్ సపోర్ట్ ఆగింది. సో అది వాళ్ళ సపోర్ట్ తీసుకుంటుంది. ఇప్పుడు ప్రతిసారి ఏమవుతుందంటే ఒక మంచి ఒక చెడు జరుగుద్దని. ఇప్పుడు మిగతా సెక్టర్స్కి మైనస్ అయినా బ్యాంకింగ్కి పాజిటివ్. ఎందుకంటే ఇంట్రెస్ట్ రేట్లు పెరిగేపాటికి వాళ్ళకి ప్రాఫిట్ ఎక్కువ వస్తుంది కాబట్టి ఆ స్టాక్లు పెరుగుతున్నాయి, అవి స్ట్రాంగ్ ఉన్నాయి. సో బ్యాంక్ కానీ బ్యాంకింగ్ స్టాక్స్ అన్నీ ఇప్పుడు పాజిటివ్. సో వాటిల్లో మీరు ఇన్వెస్ట్ చేసుకోండి.
ఇప్పుడు మనం చూడాల్సింది అదే, ఏ సెక్టార్లో ఎఫెక్ట్ ఉంది, ఏ సెక్టార్ బాగుంది అనేది మనం చెక్ చేసుకొని ఆ సెక్టార్లో ఉండాలి. ఇప్పుడు ఐటీలో ఏమవుతుంది, ఐటీ వీక్ వచ్చింది, సో ఐటీ లాగండి. ఎటు తగ్గినప్పుడు ఏమవుతుందంటే మళ్ళీ దానికి న్యూస్ వస్తుంది. సో ఇప్పుడు స్ట్రాంగ్ కంపెనీస్ ఎప్పుడు ఒరిజినల్గా వాటి వాల్యూ ఉంటుంది, అవి మరీ జీరోలు అయిపోగారు సార్. సో అలాంటి ఆపర్చునిటీ వచ్చినప్పుడు మళ్ళీ వాటిలో ఎంటర్ అవ్వచ్చు. ఇప్పుడు ప్రెజెంట్ సెక్టర్ బ్యాంకింగ్ బాగుంది, దానివల్ల ఏంటంటే ర్యాలీ వస్తుంది. ఇప్పుడు ఆయిల్ అండ్ గ్యాస్ బాగుంది, ఏవియేషన్ బాగుంది. సో ఏవియేషన్ కూడా మంచి న్యూస్ ఉంది, ఎందుకంటే ఇప్పుడు ఢిల్లీ సెకండ్ ఇంటర్నేషనల్ లార్జెస్ట్ ట్రాఫిక్ ఏరియా అయింది, ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ అది. కాబట్టి ఎటు టూరిజం మళ్ళీ స్టార్ట్ అయింది, తర్వాత ఏవియేషన్ ఉంది కాబట్టి ఈ స్టాక్స్ బాగున్నాయి. అలాగే మీకు ఈ జెట్ ఎయిర్వేస్ మళ్ళీ ఎంటర్ అవుతుంది, ఆ కంపెనీ కూడా మంచి తక్కువ రేట్లో ఉంది. సో అదొకటి అలాంటివి చేసుకోవచ్చు, రిస్క్ రివార్డ్ చూసుకొని. ఇలా మీరు ప్లాన్ చేసుకొని ఇన్ని సెగ్మెంట్స్ ఉన్నాయి పాజిటివ్గా, వాటిల్లో ఉండండి. అయితే చాలామంది కొత్త వాళ్ళు మార్కెట్లోకి వచ్చారు, మరీ ప్రత్యేకించి 2022లో చాలామంది కొత్తగా మార్కెట్లోకి వచ్చారు. అండ్ ఎప్పుడూ లేని విధంగా 2022లో మార్కెట్లో బాగా వాలటాలిటీ కంటిన్యూ అయిపోతుంది. మరి కొత్తగా మార్కెట్లోకి వచ్చే వాళ్ళు పోర్ట్ఫోలియో డైవర్సిఫికేషన్ని ఏ విధంగా ప్లాన్ చేసుకుంటే బాగుంటుందంటారు? ఇది చాలా చాలా మోస్ట్ ఇంపార్టెంట్ సార్. ఇప్పుడు కొత్తగా వచ్చేవాళ్ళు, మీ క్వశ్చన్లోనే ఆన్సర్ ఉంది, కొత్తగా వచ్చే వాళ్ళకి నాలెడ్జ్ ఉండదు. మీరు కంపల్సరీ ఎక్స్పర్ట్ నాలెడ్జ్ కావాలి. మీరు గుడ్డిగా వెళ్ళొద్దు. అంతకుముందు బుల్ ర్యాలీలో ఏది కొంటే అది పెరిగినాయి. అవును. ఇప్పుడు బుల్ ర్యాలీలో ఉంది సార్, ఏది కొన్నా పెరిగినాయి. మార్కెట్ గ్రీన్లో ఉన్నప్పుడు అన్నీ అన్నీ వెళ్తాం. ఇవాళ అలా లేదు, ఒక్కొక్క సెక్టర్స్ పరిస్థితి మారుతూ ఉంది. కాబట్టి మీరేంటంటే మీరు అడ్వైజరీ సపోర్ట్ తీసుకోండి, ఒక ప్రాపర్ అడ్వైజరీ సపోర్ట్ అనేది ఉండాలి, తీసుకోండి. అది అర్థం చేసుకోండి. ఏదో ఫ్రెండ్స్ చెప్పారని, తెలిసిన వాళ్ళు కొనుక్కోమన్నారని చెప్తే వెళ్ళొద్దు. లేదు, ట్రైనింగ్ తీసుకోండి, ఎక్కడైనా టెక్నికల్గా మళ్ళీ ఫండమెంటల్ కానీ అసలు దీని మీద ఒక అవగాహన, ఒక మంచి కోర్స్ తీసుకొని మీ అంతటి మీరు స్ట్రాంగ్ అవ్వండి. అంతేగాని డబ్బులు ఉన్నాయి కదా అని గవ్వకని పెట్టేసి తర్వాత లాస్ అయిపోయి టెన్షన్ అయిపోయి ఇబ్బంది పడద్దు. ఎందుకంటే అంతకు ముందులాగా లేదు, ఇప్పుడు ఇంకా ఇది కంటిన్యూ అవుతుంది. ఈ బేరిష్ మార్కెట్ ఇంకా కంటిన్యూ అవుతూనే అవుతుంది. ఈ ఇయర్ కన్సల్టేషన్ అని అనుకుంటున్నాం. అంటే ఒక్కసారిగా ఏం మార్పులు ఏమి ఇమీడియట్గా ఏం మారవు, ఎందుకంటే అంత స్టెబిలైజ్ అవ్వాలి కదా. సో కాబట్టి ఈ ఇయర్ చాలా ఈ ఇయర్లో కొత్తగా ఉన్న వాళ్ళకి నేర్చుకోవడానికి మంచి అవకాశం సార్. సో తక్కువ రిస్క్ తీసుకోండి, తక్కువ తీసుకొని ఇక్కడ టెక్నికల్గా కానీ ఫండమెంటల్గా కానీ మంచి స్ట్రాంగ్ అయిపోండి. సో ఇదేంటంటే లాంగ్ టర్మ్ జర్నీ లాగా మీరు ప్లాన్ చేసుకోండి. ఇది నా 3 అడ్వైజులు. రైట్, థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ సో మచ్ రామచంద్రమూర్తి గారు. సో ఇప్పుడున్న ఈ మార్కెట్ కండిషన్స్లో మరి ఇన్వెస్టర్స్ అనే వాళ్ళు ఎటువంటి జాగ్రత్తలు తీసుకోవాలి, అదేవిధంగా పోర్ట్ఫోలియో డైవర్సిఫికేషన్ కూడా ఏ విధంగా డిజైన్ చేసుకోవాలనే అంశాల గురించి ప్రేక్షకులకు మీ విశ్లేషణ ద్వారా చాలా చక్కగా వివరించారు. థ్యాంక్ యూ సో మచ్ సార్. థ్యాంక్ యూ విష్ణు గారు. థ్యాంక్ యూ అండి.